స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, నిత్యముగా మన యొక్క స్తుతుల మీద సింహాసనాసీనుడిగా ఉండటానికి ఇష్టపడేటువంటి దేవుడు, మన యొక్క ఆరాధ దైవము. నిత్యముగా ఆయన కలుగు చేసినటువంటి సృష్టి యావత్తు ద్వారా ఆరాధించబడుతున్నటువంటి పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ప్రభు, తిరిగి ఆయన మనలను ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని మరొక కృపాదినములో కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని బిడ్డలుగా ఆయన కృపావాక్యాన్ని వింటూ బలపడుతున్న బిడ్డలకు ప్రభు పేరిట శుభములు, ప్రభు పేరిట వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దేవుడు మన కొరకై ఇవ్వబడినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా కృపావాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభువు యొక్క సన్నిధిలో ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, నిత్యముగా నాయన మహిమ తెచ్చుకుంటున్నటువంటి ప్రభు, ఘనత వహిస్తున్నటువంటి మా దేవ, ఉదయకాలమందు మీ కృపా సన్నిధిలో మేమంతా కూడా తండ్రి ఉన్నాం. మీ మాటలు మాకు దయచేయండి. మీ మాటలు చేత మమ్మల్ని బలపరచండి. మీ మాటల చేత సరిచేయండి. మా యొక్క మార్గం సరళం చేయండి. మీ కొరకు ఈ లోకములో నాయన వెలగలినటువంటి పాత్రలుగా మేము ఉపయోగపడినట్లుగా మీ యొక్క చేతితోనే మమ్మలను పాత్రలుగా రూపుదిద్దమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో దేవుని యొక్క ఇష్టము అనేది, దేవుడు ఇష్టపడటము అనేది వేటి మీద ఉంటుంది అనేది అక్కడ రాయబడిన మాటల్లో, దేవునికి మరి బలులు అర్పించుట కంటే మరి దేవుని యొక్క బిడలగా నీతి న్యాయములు, సరైనటువంటి న్యాయము అనేది సక్రమమైనటువంటి పద్ధతుల్లో మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారముగా ధర్మశాస్త్ర మాటలను అనుసరించి ఆ విధంగా నడుచుకోవటము, ఆ విధంగా అనుసరించటము అనేది మరి దేవునికి ఇష్టం. మరి అక్కడ రాయబడిన మాటల్లో బలులు అర్పించుట కంటే అని రాయబడింది. పాతకాల దినాలలో మరి ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వ వారు చేసినటువంటి పాపం ఏంటి? ఆ పాపం అంటే దేవుని యొక్క మాటను వాళ్ళు అవిధేయత చూపించటం, చెప్పినటువంటి మాటను వారు వినక వారి యొక్క సొంత ఆలోచనతో లేదంటే స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని, ఇంకా చెప్పాలంటే చెప్పుడు మాటలు వినేటువంటి వారుగా మరి అపవాది చేత ప్రేరేపించబడి ఆ యొక్క అవిధేయతను కలిగినటువంటి వారుగా వారు పాపం చేసినప్పుడు వాళ్ళ యొక్క పాపముకు శిక్ష మరణం అయితే, దేవుడు తన యొక్క పోలిక చొప్పున చేసుకున్నటువంటి మానవుడి యొక్క
పట్ల కలిగినటువంటి ఉద్దేశము ఆ ప్రణాళిక చాలా గొప్పది అనేది మానవుడు గ్రహించలేకపోయారు. అయితే దేవుడు ఆ యొక్క శిక్షను తొలగించడానికి తాత్కాలికముగా ఏదైనా తోటలో మొదటి బలి ఒకటి జరిగింది. ఒక పశువును వధించి ప్రభు వాటి చర్మం తీసి వాళ్లకు వస్త్రములుగా ధరింపచేసి ఏదేను తోటలో నుంచి వాళ్ళు బయటికి పంపించబడ్డారు. ఆ తర్వాత తన బిడలను ప్రభు విడనాడటానికి ఆయనకి ఇష్టం లేదు కనుక ప్రభు ఆ దినాలలో బలులను ప్రభు ఆయన ఉంచినట్లుగా మానవుడు చేసినటువంటి ప్రతి పాపానికి ఎవరు ఏ పాపం చేశారో ఆ పాపము తగినటువంటి ఆ యొక్క అర్పణను తీసుకొని వచ్చి, ఆ బలి అర్పణను తీసుకొని వచ్చి యాజకుని యొక్క సముఖములో యాజకుని యొక్క ఉన్నటువంటి ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు సమక్షంలో ఆ యొక్క బలులు అర్పించేటువంటి వారు. ఎందుకు ఆ బలులు అంటే వాళ్ళు పాపం చేసి దేవుని ఉగ్రతకు పాలు కాకుండా వాళ్ళు మరణ శిక్ష అనేది వారి మీదకు తెచ్చుకోకుండా తాత్కాలికమైనటువంటి ఆ యొక్క పాప క్షమాపణ కొరకు బలులు అర్పించేటువంటి వారు. అయితే ఆ తర్వాత ఈ లోకానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించి ధర్మశాస్త్రం మొత్తము కూడా దేవుడు ఏ విధంగా అయితే మానవునికి ఇచ్చాడో ఆ మానవుడు యొక్క శరీరాన్ని దాల్చుకొని ఆ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి యేసు ప్రభు వారు ఆ యొక్క ఆయనే మానవుల కొరకు బలిగాను అర్పణగాను అర్పించుకొని దేవునికి మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించి మనమంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా యేసు ప్రభు వారు చేశారు. ఇది బలులు ప్రభుకి అర్పించే విధానము, ఆ విధంగా అర్పించబడుతూ వచ్చాయి. అయితే దేవుని వాక్యములో చెప్పినట్లుగా నా దృష్టిలో బలులు అర్పించటము అనేది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞే. అయితే అంతకన్నా ప్రభు ఇష్టపడేటువంటి మాట ఏంటంటే, ప్రభు ఇష్టపడేటువంటిది విషయం ఏంటంటే నీతి న్యాయములు ఏదైనా కూడా మంచిని అనుసరించి నడుచుకోవటము అనేది దేవుడు ఇష్టపడతారు. ఆ క్రమములో బైబిల్లో ఆ గ్రీక్ పదములకు వెళ్ళినప్పుడు, తర్వాత ఇంగ్లీష్ పదములలో వాడబడినటువంటి మాటలను బట్టి అవి తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు ఏమని తర్జుమా చేయబడిందంటే, దేవుని కోరేది, దేవుని చిత్తము, దేవునికి ప్రీతి కలిగించేది మనం చేయాలి. దేవుని ఇష్ట ప్రకారముగా దేవుని కోరినట్లుగా దేవుని యొక్క ప్రీతికరముగా ప్రవర్తించడానికి చేయటానికి మనము ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన ఇష్టపడేటువంటి దేవుడిగా, ఆయన మన విషయంలో ఆయన సంతోషించేటువంటి దేవుడిగా ఉన్నారు. కనుక ఈరోజు మనము దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా ఉండటానికి దేవుని చిత్తానుసారముగా జీవించాలి అనేది దేవుని యొక్క ఆలోచన. కనుక ఈరోజు ఈ మాటలను బట్టి బైబిల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా దేవుని ఇష్టము లేదంటే యెహోవా ఇష్టము ప్రకారంగా మనము జీవించటానికి మనం ఏం చేయాలి, ఏ విధంగా జీవిస్తే మనము దేవునికి ఇష్టలుగా ఉండి మనము ఆయన ఇష్టాలని ప్రకారంగా చేస్తున్నాం. కాబట్టి మనల్ని దేవుడు ఏ విధంగా ఆయన దీవించబోతున్నాడో, బలపరచబోతున్నాడో, మన జీవితాలలో ప్రభు యొక్క గొప్ప కార్యాలు ఏ విధంగా ఉంటాయో అనే విషయాన్ని బైబిల్లో ఉన్న దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి మాట,
యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అని రాయబడింది. దేవుడు తన బిడలను, తన జనులను విడనాడడు. ఎందుకు విడనాడడు అంటే తన ఘనమైన నామము నిమిత్తము ఆయన విడనాడడు. మరి భూలోకములో ఉన్నటువంటి ఆయన యొక్క బిడలుగా మనము ఆయన యొక్క ప్రజలముగా, ఆయన యొక్క మరి సేవకులముగా, దాసులముగా ఉండటానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన తనకు ప్రతిష్ఠించుకున్నాడు. కనుక ఈ భాగ్యము మనకు మరి దేవుని వలన కలిగిందే. ఈరోజు మంచిగా మరి ఒక స్థితి కలిగి ఉన్నాము అంటే, మంచిగా మనము మరి 3 పూట్ల ఆహారము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబము, సంతోషము, సుఖము, మరి మనం వెళ్ళబుచ్చేటువంటి ప్రతి సెకండ్ కూడా దేవుని వలన మనము ఆ విధంగా ఆనందించగలుగుతున్నాము. అంటే ఆయన మనల్ని ఏర్పరచుకొని తన జనులుగా, తన బిడ్డలుగా ఈ లోకంలో మనము తేజరిల్లటానికి, ఆయన బిడ్డలుగా మనము తేజరిల్లిన ఏది చేసినా కూడా దేవునికి ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలి. కనుక మన విషయంలో దేవునికి ఎంత బాధ్యత, ఎంత జాగ్రత్త ప్రభువారు మన పట్ల వహిస్తున్నారో మనము కూడా ఆ విధంగా ఉండటానికి, ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఆయనకి ఇష్టలుగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ప్రభు మన యొక్క ప్రతి విషయంలో కూడా దేవునికి మరి మన పట్ల ఒక బాధ్యతగా ఆయన వహిస్తూ, ఆయన విడనాడేటువంటి దేవుడు కాదు, చూసి చూడనట్లుగా ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన నీ యందు ఆశించి ఏదో మొక్కులు తెచ్చి పెట్టి మొక్కాలి అని కోరేటువంటి దేవుడు కాదు. నీ కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి నీ పాప శిక్షను తన దేహం మీద వేసుకొని ఆయనే నీ కొరకు అర్పణగాను, బలిగాను మరి పరలోకున్నటువంటి తండ్రికి అర్పించుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడు మనకు ఇలాంటి యోగ్యమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి, అలాగ మనం పిలువబడటానికి, గొప్ప కావటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని ఎప్పుడు కూడా మనము మరి విడిచిపెట్టుకోకూడదు, పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని మనము మరి వాక్యాన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగనే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువు సహా వారికి మిత్రులుగా చేయును అని రాయబడింది. కనుక మన యొక్క ప్రవర్తన అనేది దేవునికి ప్రీతికరముగా, అది దేవునికి ఇష్టముగా, దేవుని చిత్తానుసారముగా మన ప్రవర్తన ఉన్నప్పుడు మనకు చుట్టూ పుడుతున్నటువంటి, చుట్టూ లేస్తున్నటువంటి ప్రతి శత్రుత్వమును దేవుడు దాన్ని వారిని తిరిగి వాళ్ళు ఒకటి దూరం చేయబడడం, లేదంటే వారికై వాళ్ళు వచ్చి మిత్రులుగా మార్చబడటం అనేది అది దేవుని కార్యము. కనుక మన యొక్క ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి దేవుని ఎదుట మనము ఎలాగుండాలనేది, ఎలాగుంటున్నాము అనేది ప్రతినిత్యము కూడా మనము పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ మన భారములు మనము మోయవారమై ఉన్నట్లుగా మనకు మనమే తీర్పు తీసుకుంటూ జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మనం భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవిస్తాం. కనుక అందును బట్టి ప్రభు మనకు వాతావరణం అంతా కూడా మన స్వాధీనం చేస్తాడు. మనం ఆయన సంరక్షణలో మరి ఉండేటువంటి బిడ్డలుగా ఉంటాం. అలాగనే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము
చేయుచుండెను అనేది యేసు ప్రభు యొక్క పుట్టుక. మరి ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు మొట్టమొదటిసారిగా పరలోక దేవదూతలు మరి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ స్తుతిగానము చేసేటువంటి ఆ యొక్క గానములో వాళ్ళు వాడినటువంటి పదము సర్వోన్నతమైనటువంటి స్థలములలో, ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి స్థలములలో నివసిస్తున్న దేవునికి ఎప్పుడు కూడా ఆయనకు మహిమ కలగాలి, మహిమ కలగాలి, మహిమ కలుగుతుంది, మహిమ తెచ్చిపెడుతుంది. అలాగనే ఆయనకిష్టమైనటువంటి ప్రజలు భూమి మీద సమాధానం. ఈ యొక్క సమాధానము గురించి మాట్లాడినప్పుడు మానవుడు పాపం చేసినప్పుడు తన జీవితంలో సమాధానాన్ని కోల్పోయినటువంటి మానవుడిని తిరిగి మరి సమాధానము ఇవ్వటానికి క్రీస్తు మన హృదయాలలో సమాధానంతో నింపి సమాధానకర్తగా ఆయన లోకానికి వచ్చి తండ్రికి మనకు సమాధానం, మన జీవితాలలో సమాధానం కలగటానికి ఆయన రక్షణ అనేది పాప క్షమాపణ, రక్షణ ఆయన మనకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినప్పుడు మనము మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు మనకై ఇస్తున్నటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ రక్షణలో ఉండేటువంటి బిడ్డలకు ఆయన మరి సమాధానము కలుగు చేసేటువంటి వారుగా, అలాగా ప్రభు యొద్దకు వచ్చేటువంటి వారు తమ యొక్క పాపములు క్షమించబడి, తమ దోషములు కడగబడి, వాళ్ళు పరిశుద్ధపరచబడి పవిత్రులుగా దేవుని యొక్క రక్షణలోకి వచ్చే బిడ్డలందరూ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉన్నారు కనుక వారు ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉంటారు, సమాధానముతో ఏలుబడి చేసేటువంటి వారుగా ఉంటారు అనేది వాక్యము మనకు మరి తెలియచేసినటువంటి మాటలు. అలాగా మనము బైబిల్లోకి వెళ్ళినప్పుడు మనము మరి మరొక మాట, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి మాట, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి మరి చేయించున్నాం కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును అనే మాట ఇక్కడ రాయబడింది. మనము మనకై ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము మరి గైకొనేటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి మనము ఇష్టమైనటువంటివి చేసేటువంటి వారంగా ఉంటాం కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం వెళ్తున్నామంటే ఆయన దృష్టికి మనం ఇష్టమైనటువంటివే మనం చేయించున్నాం కనుక ఇప్పుడు ఆయన వలన మనము ఏమి అడిగినానో మరి అది మనకి లభిస్తుంది, దొరుకుతుంది అనే మాట. చూడండి, ఈరోజు మనము అనేకమైనటువంటి ప్రభు అన్నీ కూడా మన కొరకు మనకే అన్నట్టుగా ప్రతిదీ ప్రభు మనకి అనుగ్రహిస్తున్నారు. మనకు దేవుని యొక్క అనుగ్రహం ఉన్నది. అయితే అది ఎప్పుడు అనుగ్రహము మనకు కలుగుతుందంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా మనము గైకునేటువంటి వారముగా, నడుచుకునేటువంటి వారముగా, ఆ విధంగా ముందుకు సాగేటువంటి వారంగా ఉన్నప్పుడే మనము ఆయన యొక్క మరి దృష్టికి ఇష్టమైనటువంటి వారముగా చేయుచున్నామని ప్రభు ఆయన వలన మనకు ఏది కావాలని ఆశిస్తున్నామో అదివన్నీ కూడా మనకు దొరుకుటకు, ఇవ్వుటకు ప్రభు ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అలాగనే మన జీవితంలో దేవుడు మరి ఏది ఇష్టపడతారు అంటే హెబ్రీ పత్రిక 11:6 ప్రకారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనే మాట రాయబడింది. మనము మరి మన క్రైస్తవులు అన్నప్పుడు వారికి మరి వాళ్ళ జీవితాలు కేవలము విశ్వాసం మీద ఆధారపడినటువంటి జీవితాలుగా, విశ్వసించేటువంటి వారముగా, దేవుణ్ణి నమ్మేటువంటి వారముగా, నమ్మకము దేవుని మీద ఉంచి జీవించే జీవితము విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము ఒక భక్తి జీవితం. కనుక ఇందును బట్టి మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నాము అంటే
ప్రతిదీ కూడా మనము విశ్వాసముతోనే ప్రారంభిస్తాం, విశ్వాసంతోనే ముగిస్తాం. ఇది మన జీవితంలో ఉండవలసింది, ప్రభు మన విషయంలో కోరుకునేటువంటి విషయం. అలాగనే మరి బైబిల్లో మనం చూసినప్పుడు ప్రభు మన విషయంలో ఆయన ఏమి కోరుకుంటున్నారు అంటే, హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. లేవికాండము 11వ అధ్యాయము 44-45 వచనాల్లో కూడా ప్రభుకు ఏది ఇష్టం అంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలి అనేది. పరిశుద్ధత లేకపోతే మనం ప్రభును చూడలేము, ప్రభు యొక్క సన్నిధికి మనము చేరలేము. కనుక ప్రభు ఇవి కోరుకుంటున్నారు మన విషయంలో. ఈ విధంగా ఉండాలని మన మంచి కొరకు, మన బాగు కొరకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనము ఉన్నప్పుడు ప్రభు నిశ్చయముగా మన జీవితాలలో ఆయన అన్నీ కూడా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కనుక ఈరోజు మనం ఈ మాటలను బట్టి ఇష్టలుగా ఉన్నామా, మనము ఇష్టలు కాకుండా ఉన్నామా అని పరీక్షించుకొని, ఆ విధంగా లేనప్పుడు ఉండటానికి వాక్యాన్ని బట్టి సరి చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా ప్రభు మనకు ఆయన ధారాళముగా దయచేసేటువంటి దేవుడిగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా బైబిల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో అక్కడ అంటాడు, ప్రభు అంటారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు ప్రభు అంటారు, నా మాటలు మీ యందును మీరు నా యందును ఉండటం అనేది ప్రభుకి ఇష్టం. ఆ ఇష్టము మనము నెరవేర్చేటువంటి వారంగా, ఆయన ఇష్టములో మనం కొనసాగించేటువంటి వారంగా ఉన్నప్పుడు, అప్పుడు మీకు ఏది ఇష్టమో, ఏది ఇష్టపడుతున్నారో అది నేను మీకు అనుగ్రహించబడతాయని ప్రభు చెప్తున్నారు. ఆ క్రమంలో దేవునికి ఇష్టలుగా యాకోబు, భక్తులైనటువంటి యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, దావీదు, చివరగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన నా ప్రియమైన కుమారుడు అని దేవుడే తన యొక్క ఇష్టాన్ని యేసు ప్రభు యొక్క పట్ల ఆయన చెప్తున్నాడు. ఆయన కార్యాన్ని, ఆయన చిత్తాన్ని చేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి తన ప్రియకుమారుని గురించి దేవాతి దేవుడు ఆయనే సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాగా ఉన్నాయా? అలాగా మనము ముందుకు సాగగలుగుతున్నామా? అలాగే మన జీవితాలలో ప్రభు యొక్క చిత్తము ప్రభువుకు ప్రీతికరముగా, ప్రభు కోరినట్లుగా, ప్రభువుకు ఇష్టమైనట్లుగా జీవించడానికి మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఉదయకాలమందు ఈ కృపావాక్యాన్ని బట్టి మన జీవితాలలో ప్రభు మన కోరినది, మనము ఆశించినది, మనలో ఉండవలసినటువంటిది, మనం ఎలాగ ఉండవలసినది అన్నీ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి అవన్నీ కూడా ప్రభు మనకి అనుగ్రహించి, ఆయన యొక్క జనులుగా మనలో లోకములో ఆయన హెచ్చించటానికి, ఘనపరచటానికి, స్థిరపరచటానికి, తన నామమునకు మహిమ తెచ్చుకోవటానికి ప్రభు మన విషయంలో ఆయన ఇష్టపడుతుండగా, మనము ఒకసారి వాక్యాన్ని బట్టి పరీక్షించుకొని సరి చేసుకుందాం. దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ఆమెన్. మా పరిశుద్ధుడైనటువంటి ప్రభు కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము కలుగు చేసినటువంటి దేవ, ఇది నాన్న ఉదయకాలమందు కృపా వాక్యాన్ని బట్టి మేము ఇంతవరకు జీవించిన జీవితంలో ఎలాగ జీవించామో, మేము జీవించే జీవితము అది మీ ఇష్ట ప్రకారంగా ఉన్నదా, మా ఇష్ట ప్రకారంగా ఉన్నదా, అలాగుంటే ఏం జరుగుతుంది, ఎలాగుండాలి అనేది మీ మాటల ద్వారా హెచ్చరికగాను, ఆ మాటల ద్వారా సరి చేసుకునే అవకాశాలను ఆ క్రమంలో మేలు పొందినట్లుగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. విన్న బిడ్డలు
వారి జీవితంలో కార్యం జరిగించండి. ఈ దిన ప్రభా మరి ప్రయాణంలో, కార్యాలలో, ఈ దిన సేవలో మీ కృప నుంచి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్.